సర్వశక్తి మిక్కిలి కృపగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వేలాదిగా వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినాలన్నీ మమ్మల్ని ప్రభా మీ కృపలో భద్రపరిచి నైనా నీ యొక్క క్షేమం మాకు అనుగ్రహించి, నైనా నూతన బలము, నూతన శక్తిని అనుగ్రహించి మరి యొక్క ప్రభా నూతన పరిశుద్ధ దినంలోనికి మమ్మల్ని ప్రభా ప్రవేశింపజేసిన రీతిని బట్టి మీకు వేలాదిగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ పరిశుద్ధ దినంలో నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను ఆరాధన చేయడానికి మేమందరము కూడా సిద్ధపడుతూ ఉండగా ఆయన మేము చేయించినటువంటి ఆరాధన అంతట్లో కూడా మీ సహాయం మాకు దయచేసి నాయన సమస్త విషయాల్లో ప్రభా నీ చిత్తమే జరిగించినప్పుడు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ప్రభా ప్రతి విషయంలో మీ సహాయం మాకు తోడుగా ఉంచండి, సాతాను బంధించండి, లయపరచండి ప్రభా. నాయన ఏ విధంగా తండ్రి సాతాను మమ్మల్ని ప్రభా శోధించకుండా నాయన మీరే ప్రభా మమ్మల్ని నాయన ప్రభా నీ యొక్క ఆత్మీయ శక్తితో, ఆత్మీయ బలంతో నింపి సాతాను ఎదిరించగలిగే శక్తిని దయచేయమని ప్రభా ఆరాధనంతా కూడా తండ్రి చిత్తంలో జరిగించుకోవడానికి కృప దయచేయండి. ఆది నుండి అంతం వరకు మీరే మాకు అధ్యక్షులుగా ఉండి నాయన మీ చిత్తంలో మమ్మల్ని నడిపించి సమస్త విషయాల్లో మీరే మహిమను, ఘనతను, ప్రభావం పొందుకోమని అటు రీతిగానే ప్రభా ఇదిగో తండ్రి దీన బిడ్డలు కొన్ని కీర్తనలు పాడి నీ నామమును మహిమపరచుకొని సిద్ధపడుతూ ఉండగా నాయన వారు గానము, స్తుతి, కీర్తన అంతయు కూడా మీకు అంగీకారంగా ఉండడానికి కృప దయచేయమని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకులను యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో అతి మిక్కిలి వినయంతో ప్రతిఫలాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరూ లేచి నిలబడి దేవుని స్తుతించుగాను. రండి సాహించి పాడుదము రక్షణ దుఃఖము మన ప్రభు అయిన కీర్తన పాడి ప్రభువును స్తుతిస్తూ మనం ఆరాధన ప్రారంభించుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి చేరుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహత్తుడు ఘన మహాత్మ్యము కలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. చలవచనం. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనటు యుగములు మౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండదు. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి జ్ఞానము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచూ ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపయును కనికరమును కలిగిన మా దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి
మీకు వేలాదిగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో నాయన, మమ్మల్ని అందరినీ ప్రేమించి మా జీవితాలలో మరొక నూతన పరిశుద్ధ దినమును మాకు అనుగ్రహించి, ఈ నూతన పరిశుద్ధమైన దినములో ఆయన నీ సన్నిధిలో ఇట్టి రీతిగా కూడుకొని నిన్ను ఆరాధించే భాగ్యము మాకు అనుగ్రహించిన రీతిని బట్టి కూడా మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రభువా, మరి అటువంటి గొప్ప ధన్యత మాకు కలుగునట్లు కృప దయచేయండి. ఆ ఆశీర్వాదం మా ఎడల ఆయన పరిపూర్ణం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి సమయంలో ప్రభువా, కూడి వచ్చిన ప్రతి ఒక్క దేవుని బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ఈ దినము మరి ఇంకా బిడ్డలు ఎవరైతే ప్రభువా నీ సన్నిధిలో ఉండాలని ఆశతో ఆయన గృహం యొక్క లేక మార్గంలో త్వరపడుచున్న వారికి సహాయం దయచేసి త్వరితముగా వారిని కూడా మా మధ్యకు నడిపించండి. మేమందరము కలిసి నీ కొరకు ఘనమైన మహిమకరమైన ఆరాధన జరిగించు భాగ్యము ధన్యత మాకు దయచేయండి. ఈ దినము ఎవరైతే ప్రభువా నీ సన్నిధిని ప్రభువా మరి నిలవలేకపోయారో, సన్నిధిని పొందలేకపోయినారు ప్రభువా, వారికి కలిగిన ఆటంకమేమో తన శోధన ఏమో మాకైతే తెలియదు కానీ ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడు కనుక నాయన వారికి కలిగిన ఆటంకమును తొలగించి వేసి ఆ శ్రమ శోధన నుండి ప్రభు బిడ్డలను విడుదలపరిచి నీ చిత్తమైతే మరి యొక్క సమయంలో ప్రభువా వారిలో మాతో కలిసి నాయన ఆరాధన చేయగలిగే భాగ్యం దయచేయండి. యేసయ్యా, ఈ పరిశుద్ధ దినమును మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి నాయన. నీ సన్నిధిలో నీ వాక్కుల చేత మేము బలపడి నాయన జీవమును పొందుకొని తండ్రి సమృద్ధి అయిన ఆశీర్వాదంతో నీ సన్నిధిని తిరిగి వెళ్ళి భాగ్యం మాకు దయచేయమని ఆరాధనలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని మీ చిత్తంలో నడిపించి నాయన నీ బిడ్డలుగా నేను మహిమపరిచి బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచుమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడు యేసు పరిశుద్ధమైన నామంలో అతి మిక్కిలి వెనుకతో బ్రతుకులాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం దినమున ప్రభువును ఆరాధన చేయడానికి మనందరం కూడా దేవుని సన్నిధిలో కూడుకుని ఉన్నాము. మరి ఒక ప్రత్యేకమైన కీర్తన మనందరం కలిసి పాడుకొని తదుపరి దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. మనందరం నిలిచినవి కీర్తన పాడి ప్రభువుని స్తుతించుకుందాం. రాజా నీ భవనములో 1000 పగలు వేచి అనే కీర్తన పాడి ప్రభువుని స్తుతించి తర్వాత మనము దేవుని వాక్య సందేశంలో వెళ్దాం. దయచేసి కీర్తన అందరూ పాడడానికి ప్రయత్నం చేయండి. మౌత తీసుకోండి. అందరు కీర్తన పాడడానికి ప్రయత్నం చేయాలి. రాజువారు మౌనంగా ఉండద్దు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాను. రాజాని భవనములో నా చింత
చేసుకుందాం. మన పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడైనా నిజమైన దేవుడు సర్వశక్తి మందుగా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 ప్రభా. ఎక్కడ ఇద్దరు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవించావు ప్రభా. అటు రీతిగా నీ మమ్మల్ని సంచారం చేయించని ఆత్మశక్తితో మమ్మల్ని అందరికీ కూడా నింపుతూ ఉన్నందుకైనా ప్రభా నీకే వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇంకో తండ్రి కొన్ని పాటల ద్వారా మీకు స్థుతించుటగా మా స్థుతి మా గానం సమస్తం మీకు అంగీకారయోగ్యం గోనదని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభా. మా మధ్యకు దిగి వచ్చి మమ్మల్ని మీ ఆత్మీయ శక్తితో నింపి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభా. తండ్రి ఇదిగోని దీన సేవకులైనా వాక్యాన్ని అయినా బోధించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా అయ్యా మాట్లాడేది సేవకుడు కాదు నా ప్రభా. నీ సేవకుడు తిలోచాడును మరుగుపరచండి తండ్రి. మా జీవితాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకునేటటువంటి కృపను దయచేయండి ప్రభా. మేమైతే పాపులము దౌర్భాగ్యులము ఎన్నికలేనటువంటి వారు ప్రభా. నిత్యము తండ్రి మా దోష క్రియల చేత మా పాప క్రియల చేత నాయన నిన్ను గాయపరుస్తూ ఉన్నాం ప్రభా. దేవా తండ్రి ఇటువంటి సమయంలో నాయన ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క సమయంలో మమ్మల్ని ఈ రీతిగా నిలవబెట్టాలంటే కేవలం నీ కృప నీ ప్రేమ నీ వాత్సల్యతని ప్రభా మేము నమ్ముచు ప్రభా. తండ్రి మా జీవితాలు నాయన నీ పాదాల చెంత నాయన ప్రభా సమర్పించుకుని ప్రభా పరిశుద్ధమైన మార్గంలో ఎదగడానికి ప్రభా నీ మార్గంలో జీవించడానికి నీ వాక్యం సహాయపడలాలని మీ కృపతో నడిపించండి అయ్యా. నీ కుమారుని చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా మా జీవితాలకు ప్రభా నేను స్థిరమైన మార్గంలో నడిచేటటువంటి మాటలు మాతో మాట్లాడి ప్రభా మీరే మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా వేడుకుంటుంది. సేవకుడిని స్వాధీనంలో తీసుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందామండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనం ఎరిగి ఆయన మాట్లాడుతుండగా మనం మౌనంగా ఉండి మన హృదయాలను సిద్ధపరుచుకుని చెవుల ద్వారా విని హృదయంతో గ్రహించాలని కోరుతున్నాను. చెవులతో వినే మాటలను హృదయం ద్వారా గ్రహించాలని కోరుతూ ఉన్నాను. మాటలు అర్థం చేసుకోవాలి, వాటిని మన జీవితాలకు అన్వయింప చేసుకొని దేవుని మాటల ఇష్ట ప్రకారంగా మనము గ్రహించి నడుచుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రియమైన బిడ్డరా, పరిశుద్ధ గ్రంథం నుండి మోషే రాసిన కీర్తన 91వ కీర్తన. మొదటి 2 వచనాలు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగము 91వ కీర్తన అంతా కూడా మరి మోషే గారి యొక్క స్థితిని, ఆయన కలిగి ఉన్నటువంటి స్థితిని తెలియపరుస్తున్నారు. ఈ కీర్తన 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 91వ కీర్తన మొదటి 2 వచనాలని ప్రతి క్రైస్తవులు ఉండవలసిన స్థలము. మొదటి 2 వచనాలు మన స్థానం ఎక్కడ ఉండాలో తెలియపరుస్తుంది. తర్వాత 2వ భాగంగా 3వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ కీర్తన భాగంలో
దేవుని యొక్క భద్రత మన మీద ఎలా ఉంటుంది అనేది తెలియపరుస్తుంది. మూడవదిగా మనం చూసినప్పుడు 14వ వచనం నుండి 16వ వచనం వరకు అట్టి రీతిగా దేవునిలో ఉన్న వారికి ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి అనేది తెలియపరుస్తుంది. మూడు భాగాలుగా ఈ అధ్యాయము మనం విభజించవచ్చు. మొదటిగా పొజిషన్ అనగా స్థానము, మనం ఉండవలసిన స్థానం. రెండవదిగా ఆయన కాపుదల, ప్రొటెక్షన్. మూడవదిగా ఆయన మనకు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదము లేక బ్లెస్సింగ్. ఈ మూడు భాగాలు మనము ఈరోజు దేవుని సహాయంతో మనము నేర్చుకుందాం. మొదటిగా కీర్తనకారుడు చెప్తున్నాడు, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు అని చెప్తున్నాడు. కనుక నేను నివసించే స్థలం ఏమై ఉండాలంటున్నాడంటే ఆయన నీడ, సర్వశక్తుని నీడను నేను నివసించాలి. కనుక మన పొజిషన్, మన స్థానము, మనం ఉండవలసిన స్థలము ఏమిటి అంటే ఆయన నీడ. దేవుని నీడ కింద మనం ఉండాలి. వి షుడ్ లివ్ అండర్ ద షేడ్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క నీడ క్రింద మనం ఉండాలి, ఆయన నీడలో ఉండాలి. దేవుని నీడను ఎవరైతే మరి ఆయన చాటును నివసించేవాడు ఎవరుంటాడో ఆయన నీడను విశ్రమిస్తాడు. ఈనాడు చాలా మంది ప్రజలు ఏ నీడలో ఉంటున్నారు అని ఆలోచన చేస్తే ఐగుప్తు నీడలో ఉంటున్నారు. ఐగుప్తు నీడలోనూ పాపపు నీడలోనూ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. దేవుని నీడను జీవించవలసిన ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని నీడను విడిచిపెట్టి ఏ నీడకు వెళ్ళాలని ఆశపడుతున్నారంటే ఐగుప్తు నీడ, ఫరో నీడ, ఆ పాపపు దాస్యపు ఆ బంధకపు నీడ ఇంకా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ నీడలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆ పాపపు దాస్యపు నీడను విడిచిపెట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నీడకు రావడానికి చాలామంది ఇష్టపడడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, మరి మహోన్నతుని చాటున నివసించేవాడు దేవుని నీడలో విశ్రమిస్తాడు, ఆయన నీడకు వస్తాడు. దేవుని నీడకు రావడం మనం నేర్చుకోవాలి. ఐగుప్తు నీడలో ఉంటున్నారని వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తు నీడకు వెళ్ళిపోవాలని చాలామంది దేవుని బిడ్డలు కూడా ఆ ఫరో వంటి బలము, ఆ ఫరో యొక్క ఆ బలము కిందే ఉండాలని, ఫరో ఎంత దాస్యపు బంధకాల్లో బంధించినా కానీ నాటి ఇశ్రాయేలు ప్రజలు మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నారు? ఐగుప్తుకే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఆ ఐగుప్తులో మేము మాంసాలు తిన్నాం, చక్కటి భోజనాలు తిన్నాం, మమ్మల్ని ఈ అడవిలో చంపడానికి తీసుకొచ్చావా మోషే? ఏది మాకు భోజనం, సరైన భోజనం ఏంటి, ఏ సరైనటువంటి నీరేది అని మోషే మీద సరుకొని అక్కడ మేము కుండలలో మాంసము తిన్నాం, ఉడికించిన కూరలు తిన్నాం, ఎంతో హాయిగా ఉండేది మాకు అక్కడ అని ఐగుప్తు నీడనే కోరుకుంటూ ఉన్నారు చాలామంది ప్రజలు. ఈనాడు కూడా చాలామంది ఆ పాపపు జీవితమే బాగుంది, ఆ పాపపు జీవితంలోనే మాకు ఎంతో సుఖంగా అనిపించింది, మేము దేవునిలోనికి వచ్చిన తర్వాత మాకు మరి సుఖము కలగటం లేదు, లోకస్తుల వల్లే మేము ఉండడానికి అవకాశం కుదరడం లేదు, లోకస్తుల వల్లే విచ్చలవిడిగా తిరగడానికి మాకు అవకాశం దొరకట్లేదు, దేవుని వాక్యం మమ్మల్ని బంధిస్తుంది, దేవుని వాక్యం మమ్మల్ని కట్టడి చేస్తుందని చాలామంది ప్రజలు ఈనాడు దేవుని విడిచి వెనుకకు మరలిపోతూ ఉన్నారు. మరలా వారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఐగుప్తు నీడకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు నీడకు వెళ్ళిపోయారు. ఈ ఐగుప్తు నీడకు వెళ్ళిపోవాలని చాలామంది ప్రజలు ఉబ్బులు లేరుతారు. తర్వాత కాలంలో మాకు ఆ నీడే బాగుందని అంటారని చెప్పి దేవుడు యెషయా ద్వారా ప్రవచించాడు ఇదే వాక్యాన్ని. యెషయా ద్వారా చూపిస్తున్నాడు. 30వ అధ్యాయము, యెషయా 30వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం.
ఫరో బలము చేత తమ్మును తాను బలపరుచుకొనవలెని. ఐగుప్తులకు ప్రయాణం చేయదు. అయితే ఫరో వలన కలిగిన బలము నీకు ఏమవుతుంది తర్వాత అవమానకరమగును. చాలా మంది ఫరో నీడకు వెళ్ళిపోవాలి, ఐగుప్తు నీడకు వెళ్ళిపోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నీడే బాగుంది అనుకుంటున్నారు. కానీ మహోన్నతుడైన సర్వశక్తుని నీడను నివసించేవాడు, వాడి నీడను ఆయన సన్నిధిలో నివసించేవాడు ఆయన నీడ కింద విశ్రాంతి పొందుతాడనే విషయాన్ని తెలుసుకోలేక మరలా ఐగుప్తు నీడకి వెళ్ళిపోతున్నారు. ఐగుప్తు నీడ తర్వాత ఏం కలుగు చేస్తుందని చెప్తుంది వాక్యం? అవమానం కలుగు చేస్తుంది. దేవుడారా, అమెరికా దేశంలో కొన్ని ప్రాంతాల్లో బాగా ఎండ కాస్తున్నప్పుడు, మిట్ట మధ్యాహ్నం వేళ చాలా విపరీతమైన ఎండ కాస్తున్నప్పుడంట ఆ చుట్టుపక్కల కలుగుల్లో ఉన్నటువంటి పాములు, మహా సర్పాలు, పెద్ద సర్పాలు అవి ఏం చేస్తాయంట? రోడ్డు మీదకి వచ్చేస్తాయంట. అవి రోడ్డు మీదకి వచ్చేస్తాయంట. రోడ్డు మీదకి వచ్చేసి అవి ఏం చేస్తాయంటే వాటి యొక్క ఆ సర్పములు, పెద్ద పెద్ద సర్పములు పడగ విప్పుతాయంట. పడగ విప్పి ఆ ఎండలో అవి నాట్యం చేస్తూ ఆ చక్కగా నీడలో ఆ ఎండలో అవి పడగలు విప్పి అలాగ రోడ్డు మీద ఉంటాయంట. ఉంటున్నప్పుడు అవి ఎంత పడగలుపుతాయంటే దరిదాపు అవి 2-3 అంగుళాల మేర వాటి పడగలిపినప్పుడు ఆ ఎండకు ఆ పడగ మీద పడినటువంటి ఎండ నీడ కింద రోడ్డు మీద పడుతుంది. 2-3 అంగుళాలంత వెడల్పైన నీడ ఆ రోడ్డు మీద పడుతున్నప్పుడు ఆ ప్రక్కనే కలుగుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు, కప్పలు, కానీ ఈ కప్పలు అవన్నీ ఈ నీడను చూసి అబ్బా ఎంత మంచి నీడ ఉంది, ఇక్కడ ఎంత పెద్ద నీడ ఉంది, ఇలాంటి నీడలకు మా అమ్మ ఎప్పుడైనా తీసుకొచ్చింది, మమ్మల్ని తీసుకురాలేదు అని అంటే కప్పలు ఆ చిన్న చిన్న ప్రాణులు ఏం చేస్తాయంట? ఆ నీడ ఏంటో తెలియక అవి వచ్చి ఆ నీడలో విశ్రమిందామని వస్తాయంట. ఈ సర్పముల నీడ కిందకు వచ్చినటువంటి ఆ కప్పల్ని చూసి పాములు కొట్టగా థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద గుడ్ ఫుడ్. మంచి ఆహారం ఇచ్చే దేవాన్ని వందనాలని చెప్పుకుంటాయంట. టక్ మన పార్టీస్ నాలెడ్జ్ చేస్తాయంట. దేవుడి బిడ్డల నీడ ఏది సురక్షితమైన నీడ, ఏది మంచి నీడ, ఏ నీడలో మనం ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. మహోన్నతుని చాటును నివసిస్తూ ఆయన నీడలో మనం విశ్రమించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మోషే భక్తులు మనందరికీ తెలియపరుస్తున్నాడు, ఏ నీడ మంచిది అంటే సర్వశక్తుని నీడ మంచిది. ఆ నీడను మనం విశ్రమించడానికి ప్రయత్నించాలి. నేటి దినాల్లో చాలామంది దేవుని నీడలో ఉండడానికి ఇష్టపడడం లేదు, కానీ పొలము నీడలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు మన బిడ్డలు చాలామంది ఎక్కడ ఉన్నారంటే పొలాల్లో ఉన్నారు. ఆ నీడ చాలా మంచిది అనుకుంటున్నారు, కానీ ఆ నీడ తుదకు నీకేం కలుగు చేస్తుంది? అవమానము. గుర్తించుకో, అవమానపు నీడలో ఉన్నావనే విషయాన్ని తెలుసుకో. ప్రమాదకరమైన నీడలో ఉండడానికి ఇష్టపడుతున్నావని నువ్వు తెలుసుకోవాలి. దేవుని వెంబడించేవారు దేవుని నీడలో విశ్రమించడానికే ప్రయత్నించాలి, కానీ ప్రభా ఈరోజు పని పోయింది, పోనీ నువ్వు నన్ను పోషించగల గొప్ప దేవుడు, నీవు నన్ను నడిపించగల గొప్ప దేవుడు, నీ కృప నాకుంటే చాలు అయ్యా, నీవే నాకుంటే చాలు, ఏమి నాకు అక్కర్లేదు అని భక్తులు చెప్తున్నాడు. ఆ విశ్వాసం కలిగి మహోన్నతుని నీడను నివసించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మోషే గారు దేవుని నీడను గురించి చెప్తున్నాడు, ఆయన నీడలో విశ్రమించేవారు ధన్యులు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ నీడలో ఉన్నామో ఆలోచించేది. కొంతమంది ఐగుప్తు నీడలో ఉన్నారు, అనగా విడిచిపెట్టి వచ్చిన పాపపు జీవితంలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఆ నీడనే ఆశ్రయిస్తున్నారు, పాపం అనే నీడలోనే సాగిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డగా ఈ నీడలు నిన్ను కబలిస్తాయి, ఈ నీడలు నీ జీవితాన్ని నాశనానికి నడిపిస్తాయి. బాగున్నాయనుకుంటున్నావేమో, కానీ ఇప్పుడే నేను చెప్పినటువంటి ఈ చిన్న దృష్టాంతంలో
నీవు ఏ నీడలో ఉన్నావంటే ఒక ప్రమాదకరమైన నీడలో ఉన్నావు. పాపపు పాము సర్పము నీడలో ఉన్నావు. ఆ నీడ నీకు మంచిది కాదని నువ్వు గమనించాలి దేవుడ. రెండవదిగా మనం చూసినప్పుడు 3వ వచనం నుండి 13వ వచనం వరకు దేవుని భద్రత, కాపుదల, క్షేమం, ప్రొటెక్షన్. అక్కడ 3వ వచనం నుంచి 13వ వచనం వరకు చక్కగా దేవుడు మనల్ని ఎలాగ రక్షిస్తాడు, ఎలా కాపాడుతాడు, ఎలాగ మనల్ని క్షేమకరమైన స్థితిలో ఉంచుతాడు అనే విషయం రాయబడింది. 13వ వచనం చూద్దాం. చివరి వచనం. నీవు ఏం చేస్తావు? సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను త్రొక్కెదవు. ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమైన పనేనా? కాబట్టి ఏమి తొక్కుతారు? సింహములను, నాగుపాములను. సింహములను తొక్కే అధికారం, సింహం దగ్గరగా ముట్టుకునేటటువంటి ధైర్యం ఎవరికైనా ఉంటుందా? నాగుపాములను కాలుతో దక్కేటటువంటి ధైర్యం మీకుందా? కానీ దేవుడు అంటాడు, నువ్వు సింహాన్ని తొక్కుతావు, నాగుపాములు తొక్కేస్తావయ్యా. ఇది సాధ్యమయ్యే పనేనా అని ఆలోచిస్తే దేవుని బిడ్డరా, వాక్యము అక్షరముగా కాదు నువ్వు తీసుకోవాల్సింది. దీని మర్మమని నువ్వు గమనించాలి. నువ్వు నిజంగా వెళ్ళి సింహాన్ని తాకలేవు, నిజంగా వెళ్ళి పామును రొట్టలేవు. ఇది అక్షర రూపం. ఈ అక్షరం తీసుకుని ఇది జరగాలని అనుకోవద్దు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అనేది నువ్వు జాగ్రత్తగా ఆలోచించేస్తే, దేవుని యొక్క జ్ఞానంతో మనం ఆలోచించేస్తే, ఈ సింహములు, నాగుపాములు వేటికి సూచనగా ఉన్నాయంటే అపవాదికి సూచనగా ఉన్నాయి. అపవాదికి సూచనగా ఉన్నాయి. సింహము అనేది అపవాది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరము గల బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది అయిన ఎవరిని మ్రింగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. ఎవడు? అపవాది. ఎలాగా? గర్జించు సింహం వలె. సో గర్జించు సింహం ఇక్కడ దేనికి కనిపిస్తుంది? ఏ సాదృశ్యం కనిపిస్తుంది మనకి? అపవాది. కనుక కొదమ సింహము అపవాది. సింహాన్ని నువ్వు తాకలేవు, కానీ సాతాన్ని నువ్వు దేవుని సహాయంతో అనగదొక్కగలవు. గలను అనే వాళ్ళందరూ దేవుని స్తోత్రం. నిజంగా నిజమా పుట్టుక? నిజంగా అపవాదిని మేము తొక్కగలము అనేవాళ్ళు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. తొక్కారు మీరు? తొక్కగలరు? మీ అందరికి మీరు తొక్కగలరా? మీ బలంతో తొక్కగలరా? దేవుని సహాయంతో మేము సాతాన్ని ఎదిరించగలమని వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Yes, it is possible with the help of the God. దేవుని సహాయంతో మనం చేయగలం. By the grace of God, దేవుని కృపతో మనం ఆ కార్యం చేయగలం. నా అంతటి నేను చేయలేను. అపవాదిని చూసి, దెయ్యం పట్టిన మనిషి దగ్గరికి వెళ్ళి చూసి కాసేపు నిలబడి చూస్తారు. మీరు అక్కడ అనగానే మీరు ఏం చేస్తారు? పక్కకు పారిపోతారు. దెయ్యం పట్టిన మనిషిని మనం స్పష్టంగా చూడడానికి భయపడుతున్నటువంటి వేళ దెయ్యాన్ని గట్టిగా గద్దించేటటువంటి శక్తి మనలో ఉంటుందా? లేదు. కాబట్టి ఏం చేయాలి? దేవుని సహాయము మనకు కలిగి ఉండాలి. దేవుని శక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ శక్తి మనం కలిగి ఉండాలి. ఈ శక్తితో నువ్వు సాతాన్ని ఎదిరించగలవు. కొదమ సింహములను, నాగుపాములను తొక్కగలవు. పాము కూడా అపవాది. పాము కూడా అపవాదే. అపవాదికి సాదృశ్యంగా ఉంది. దేవుడి బిడ్డలారా చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. కాగా పరలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు
పేరు గల ఆది సర్పమైన ఆ మహాగక్షర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఎవరండి? అపవాది అనియు సాతాననియు పేరు కలిగినటువంటి సర్పము. ఈ సర్పం ఎవరండి? అపవాది, సాతాను. కనుక నువ్వు ఇప్పుడు నాగుబాములను తొక్కెదు అంటే ఎవరు తొక్కుతావు అన్నమాట? నాగుబాము అని పేరు పెట్టబడిన సాతాను తొక్కుతావు. ఈ శక్తి నీకు కలుగుతుంది. ఎప్పుడు నీకు ఈ శక్తి వస్తుంది? నువ్వు పదమసింహములను నాగుబాములను త్రొక్కుతావు. ఎప్పుడు అనగా మహోన్నతుని చాటున నివసించినప్పుడు, ఆయన నీడను విశ్రమించినప్పుడు నువ్వు పాములను పదమసింహములను అనగా త్రొక్కగలుగుతావు. దేవుడు నీకు ఆ భద్రత ఇస్తాడు, ఆ రక్షణ నీకు ఇస్తాడు, ఆ బలము నీకు ఇస్తాడు. కనుక దేవుని బిడ్డగా మనము దేవుని నీడను నివసించేవారు కాబట్టి మనకు ఏ భయమో లేదు, ఏ భయమో లేదు. ప్రియ దేవుని బిడ్డగా, సింహములు, పాములు మనం శోధించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. సింహములు గర్జించుతూ తిరుగుతున్నాయంట అపవాదిగా. అపవాది ఎప్పుడు మనకు పొంచి ఉన్నాడు, మన మీద ప్రమాదం దాడి చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఎప్పుడు కూడా. ఏమంటే సింహము ప్రమాదకరమైందే కదా? కాదా? సింహం ప్రమాదమైందా కాదా? సర్కస్లో సింహాన్ని ఆడించేవాడు ఉంటాడు కదా, ఎప్పుడైతే చూసారా? సింహాన్ని, పులుల్ని ఒక కర్రలు ఆడిస్తూ స్టూల్ ఎక్కమంటాడు, స్టూల్ ఎక్కుతుంది. ఆ పై మెట్టి ఎక్కమంటాడు, ఎక్కుతుంది. దిగమంటే దిగుతుంది. నమస్కారం చేయమంటే చేస్తుంది. పులుల్ని, సింహాలు మళ్ళీ 1 కాదు 2 కాదు, 10, 15 సింహాల మధ్య ఉంటాడు ఒకడు. సర్కస్ చూసారు ఎప్పుడైనా? సర్కస్ చూసారండి? 10 మందికి అయిపోతున్నాయండి ఇప్పుడు కళలో. లోకము పాడైపోయి ముందున్నటువంటి చాలా విషయాలు ఇప్పుడున్న తరం వారికి తెలియట్లేదు. మా చిన్నతనంలో సర్కస్లు ఎక్కువగా ఉండేవి. చక్కగా అన్ని జంతువులు చూసేవాళ్ళు సర్కస్లో. చక్కటి విన్యాసాలు చూస్తుంటారు. ఇప్పుడు సర్కస్ వాళ్ళకి బ్రతుకు లేదు, వాళ్ళకి ఆదరణ లేక వాళ్ళు అంతరించిపోయారు. సర్కస్లో ఎన్నో చక్కటి మంచి క్రీడలు చూపిస్తూ ఉంటారు. పులులు ఆడించేవారు, సింహాలు ఆడించి 10-15 సింహాల మధ్యలో ఉండేవాడు. ఒకడుండి వాడు అన్నింటినీ మేనేజ్ చేసేవాడు. దేనిపెట్టారా? వాడు అలా మేనేజ్ చేస్తూ ఉండగా ఒకసారి ఏమైతే తెలిసే సర్కస్లోనే పులికి పాపం వచ్చేసింది సింహానికి. ఆడటం చెప్పి ఆడింది, ఏమనుకుందో దాని మీద పడేసింది, వేసేసిందంటే. సింహములతో మనము ఆటలాడలేమో, అపవాదితో ఆటలాడలేమో. అపవాది నువ్వు బాగా ఉన్నంతసేపు, అపవాది చేతులు నువ్వు ఉన్నంతసేపు అది నిన్ను బాగానే ప్రేమిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని చేతులకు వచ్చేసి దాన్ని ఎదిరించావో అది నిన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు చెప్పు? ఏమై ఉన్నావు నువ్వు? అపవాది బిడ్డగా ఉన్నావా, దేవుని బిడ్డగా ఉన్నావా? తెలియదు. మీరు ఎవరు బిడ్డలు? చెప్పండి గట్టిగా. లైవ్ వస్తుంది అక్కడ, లైవ్లో అందరూ చూస్తున్నారు. మొత్తం రాష్ట్రం అంతా వెళ్ళిపోతుంది, విదేశాలు కూడా వెళ్తుంది. అదే విదేశాల్లో కూడా చూస్తూ ఉంటారు. అమ్మగారు చూస్తారు. చెప్పాలి, మీరు ఎవరు బిడ్డలు? అక్కడ కనిపిస్తుంది, గట్టిగా చెప్పండి. Yes, we are these. We are the daughters and sons of the God. కుమార్తెలను, కుమారులను, దేవుని బిడ్డలు. కనుక సాతాను నుంచి మనం బయటకు వచ్చేసాం. సాతాను ఒడిలో నుండి దేవుడు మనలను, మనంతటిగా మనం రాలేము, తప్పించుకోలేము. కనుక దేవుడు ఏం చేశాడంటే మనలను విడిపించడానికి, సాతాను ఒడిలో నుండి మనల్ని విడిపించడానికి దేవుడు తన యొక్క రక్తమును క్రయధనముగా చెల్లించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదిగో ఈ రక్తమును నేను పెడుతున్నాను నా బిడ్డల కొరకు. వారి పాపమును విమోచించడానికి నేను రక్తం చిందిస్తున్నానని సాతాను నియమించిన నిబంధనను దేవుడు తొలగించడానికి, ఆ మరణపు ముళ్ళును విరిచివేయడానికి, ఆ మరణం నీ నుండి తొలగించడానికి దేవుడు మరణాన్ని తన బిడ్డగా నుండి చేసుకోవడానికి సాతాను కొరకు మరి దేవుడు ఏం చేశాడు? క్రయధనం చెల్లించాడు. ఇప్పుడు మనం దేవుని బిడ్డను. చిక్కినట్టే చిక్కి జారిపోతే ఎలా ఉంటుంది? చేపలు పట్టుకుంటున్నారు మీరు, పెద్ద పరమైన చేతికి చిక్కింది కానీ అంతలోనే జారిపోయింది, ఏమవుతుంది? మీకు
ఏమవుతుంది? పోదుమని అనుకుంటారా? మళ్ళా ఎలాగైనా దాన్ని నేను పట్టాలి, ఎలాగైనా పట్టాలి. ఇప్పుడు వరకు మోకాలు లోతులే దిగాం, ఇప్పుడు ఏం చేస్తాం? మొల లోతుకి దిగిపోతాం, బుర్రంటించుకుంటాం, పట్టేస్తాం, ఎలాగో పట్టేయాలని ప్రయత్నం చేస్తాం. చేతికి దొరకకపోతే ఒక కర్ర తీసుకుని కొట్టైనా దాన్ని పట్టుకోవాలనుకుంటాం. అదే రీతిగా సాతాను ఒడిలోంచి జారిపోయిన నిన్ను అనేక రీతిగా శోధించి నిన్ను ఎలాగైనా తన వైపు పెట్టుకోవడానికి సాతాను మరలా కుటిల యత్నం చేస్తూనే ఉంటుంది. ఎన్నడూ నిన్ను విడిచిపెట్టదు. నువ్వు బైబిల్ పట్టుకున్నావా? పద, నేను వస్తున్నా, ఈతను పద, పట్టుకెళ్తే తెరవకో. అయ్యగారు ప్రిఫరెన్స్ చెప్తూ ఉంటారు, ఎవరొక చదువుతారు, నువ్వు ఊరుకు అలా కూర్చో, నీకేందుకు అంత శ్రమ? నువ్వు ఊరికి బైబిల్ తగ్గేసేస్తే అయ్యగారు బైబిల్ చూసి ఈ అమ్మాయికి బైబిల్లో ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉందో తెలియదు, ఊరిలో బైబిల్ అంతా తిప్పేస్తుందని అంటారు. ఎందుకు వచ్చింది? కాము ఊరుకున్నామనుకో ఏ గొడవ ఉండదు. సాతాను అలా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎలాగైనా దేవుడి వాక్యం తీయాలి. ఆ వాక్యంలో అయ్యగారు చెప్పింది ఏముంది? వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఆయన చెబుతున్న మాటలు దీనిలో ఉన్నాయో లేదో నేను సరి చూసుకోవాలి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వినే చెప్పమంటలేదు, నీ చేతిలో ఆయన వాక్కును పెట్టి సరి చూసుకోమంటున్నాడు. అవి నిజమైనవో కావో, ప్రకటిస్తున్న మాటలు నిజమైనవో కావో నీ చేతిలో ఉంచిన వాక్యం ద్వారా సరి చూసుకోమంటున్నాడు. అంతేగాని గుడ్డిగా నమ్మకు, మూఢభక్తి చేయకు. చాలా మంది మూఢభక్తి చేస్తున్నారు, వాళ్ళకి ఏం తెలియదు, అందులో ఏమో. మరి ఇతర మతాల వారికి గ్రంథాలు తెలియవు, వారి మత గ్రంథాలు చదవరు, ఎవరో ఏదో చెప్తారు, దాన్నే వాళ్ళు అనుసరించిపోతారు. కానీ నా దేవుడు నీ దేవుడు అలాగే చెప్పలేదు. ఆయన జీవ గ్రంథాన్ని నీ చేతిలో పెట్టి ప్రతి వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా చదివి దాన్ని అనుసరించమని చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను రోజు శోధిస్తూనే ఉంటాడు, ప్రతి నిమిషం నిన్ను శోధిస్తూనే ఉంటాడు. ఎలాగైనా నిన్ను మరలా తన నీడలోనికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు దేవుని నీడను విడిచిపెట్టకూడదు. కష్టమైన శ్రమైన శోధనైన సింహము వలె, నాగుపాము వలె శోధకుడు నిన్ను శోధిస్తున్నప్పటికీ కూడా దేవుని నీడను విశ్రమించినప్పుడు వాటిని నీవు తొక్కేటటువంటి బలాన్ని దేవుడికి ఇస్తాడు. దేవుని నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన రాజమండ్రి నగరంలో ఒక రోజు జరిగింది, నిజంగా వాస్తవంగా జరిగిన విషయం. ఒక మల్లికార్జున నగర్ అని రాజమండ్రిలో ఉంది. ఆ నగరంలో ఒక తల్లి కుమారుడు ఒక ఇంట్లో ఉంటున్నారు. కుమారుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. తల్లి కుమారునికి చక్కగా వండి పెట్టి అతను మంచి చెడ్డలు చూస్తూ ఉంది. కుమారుడు నైట్ డ్యూటీకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కుర్రాడు భోజనం తినేసి నైట్ డ్యూటీకి అమ్మకు చెప్పి, అమ్మ నేను వెళ్తున్న డ్యూటీకి తలుపేసుకో జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. అమ్మ పనులన్నీ ముగించుకొని తలుపులు వేసేసుకుని గట్టిగా తలుపు వేసేసుకుని నిద్రపోయాడు. సరిగ్గా 12-1 గంట టైం అప్పుడు తలుపు ఎవరో కొట్టారు. తలుపు కొట్టినప్పుడు తల్లి, ఏంటి మా అబ్బాయి నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వచ్చేసాడా ఏంటి, డ్యూటీ లేదా, ఎందుకు వచ్చేసాడు, తిరిగి వచ్చేసాడా అని ఆ నిద్రకల్లుకుంటూ గడియలన్నీ తీసి ఇక చివరి గడియ తీసుకోవాలన్నమాట. ఇక పైన ఒక బోర్డు ఉంటుంది కదా, పైన బోర్డు ఉంటుంది కదా, బోర్డు ఒకటి తీస్తే తలుపు వచ్చేస్తుంది. ఆ పైన గడియలను తీసి ఎత్తి ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఏం చేసిందంట, ఆ తలుపు పక్కనే కిటికీ ఉంది, ఆ కిటికీలోంచి వచ్చింది ఎవరా అని అలా తొమ్మిది చూసిందంట. చూసి కాగే పడిపోయిందంట, స్పృహతపై పడిపోయింది. ఆ తలుపు కొడుతున్నది ఎవరో తెలుసా? ఒక సింహం. అసలు ఒక పులి వచ్చి కొట్టేస్తుంది తలుపు, ఎందుకో దాన్ని గోకేస్తుందన్నమాట. దాని గట్టిగా అనిపించింది, మరి ఎందుకు తలుపు కొట్టినట్టుగా దాని కాళ్ళతో కొట్టేస్తుంది కొట్టేస్తుంటే ఆ పులిని చూసినటువంటి అంత పెద్ద పొడవైన పులిగా చూసినప్పుడు ఆమె గుండె ఆగిపోయి స్పృహతపై పడిపోయింది. ఆమె అదృష్టం ఏంటంటే అడ్డుగడ తీసినప్పుడు కానీ లేకపోతే
ఆ పై గడే తీసేసి గడి చూస్తుంటే ఆమె ఆ రోజే అప్పుడే చనిపోయింది. అంత పెద్ద పులి చూసింది, పడిపోయింది. ఉదయం అయిపోయింది, డ్యూటీ ముగించుకుని తెల్లవారుజామున 5-6 టైంలో కొడుకొచ్చాడు. 5-6 టైంలో కొడుకొచ్చి తలుపు కొడుతున్నాడు. ఈ గుల్లమ్మ గారి తలుపు కొట్టిన తీయదు కదా, కాసేపు పట్టి తిరిగి ఆ వీధి చివరకు పోయి అక్కడ కొడుకున్నట్టు రెస్ట్ తీసుకుంటున్నాడు. గుల్లమ్మ గారు తీసుకుంటుంటే కుర్రాడు వచ్చి తలుపు కొడుతున్నాడు. అమ్మ తలుపు గట్టిగా క్యాక్లేసి, అమ్మ అమ్మ ఏమైంది తలుపు అని గట్టిగా వచ్చేటప్పటికి మెలుగు వచ్చింది. ఇంకా బాగా తీసింది. పులేదురా అని అడిగింది. పులేదమ్మా, ఏం చెప్పమంటారు, పులి వచ్చింది, తలుపు కొట్టింది, నేను దాని చూస్తూ పడిపోయాను. నేను అప్పుడు చూస్తే ఎక్కడుందని చూస్తే అది వీధి చివరిలో చక్కగా పడుకుని ఉంది. ఎక్కడ కుమారుడు కూడా ఇంట్లో పోయి తలుపేసుకున్నాను. తేరు బిడ్డరా, సింహం ఏం చేస్తుంది, తలుపు కొడుతుంది. పులి ఏం చేస్తుంది, తలుపు కొడుతుంది. అపవాదైన పులి తలుపు కొట్టినట్టుగా అపవాది కూడా మిమ్మల్ని శోధిస్తూనే ఉంటుంది, తెచ్చి మిమ్మల్ని తాకుతూనే ఉంటుంది, మిమ్మల్ని టచ్ చేస్తూనే ఉంటుంది, దర్శిస్తూనే ఉంటుంది. ఆ సాతాను లేదు లేకపోతే ప్రతిసారి సాతాను ముందునే ఉంటాడు. దేవుడు ఉన్నాడో లేదు మన దగ్గర, మీ అందరి దగ్గర, నా దగ్గర దేవుడు సమీపంగా ఉన్నాడో లేదో ఆ విషయం మనం ఎప్పుడు ఆలోచించాం. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, దట్ ఈజ్ ఏంటది, ఎప్పుడు నా పక్కనే ఉండేవాడు ఎవడంటే సాతాను. సాతాను ఎంత చక్కగా చెప్పేసుకుంటున్నారు. నిజమే ఒప్పేసుకుంటారు. నిజమే, ఎప్పుడు మా పక్కన కూడా సాతానే. దేవుని సహాయము, ప్రభా నీవు నాతో ఉండి తండ్రి, నీవు నాకు తోడుగా ఉంటున్నాయినా అని ఆయన సహాయం కోరుకోవడం కన్నా సాతాను సహాయమే చాలా మంది కోరుకుంటున్నారు. ఫరో బలమునే కోరుకుంటున్నారు, ఐగుప్తు నీడనే కోరుకుంటున్నారు. దేవుని నీడను ఉండడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదో కనుక సాతాను ఎక్కువగా మన మధ్య తిరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డరా, మనము సాతాను కాదు వెతకాల్సింది. ఎవరు వెతకాలి? దేవుని వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన ఆశ్రయించాలి. ఆయన మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు. ఆయన నీడను విశ్రమించే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యము. అటువంటి వారికి కాపుదల, దేవుని కాపుదల ఉంటుంది. సింహమును నిన్నేమి చేయలేవు, నాగు పామును నిన్నేమి చేయలేవు, వాటిని నీవు త్రొక్కెదవు. సాతాన్ని మనం జయించగలమా లేదండి? చెప్పండి, సాతాన్ని జయించగలమా లేదా? నమ్మిన వారు గట్టిగా. సాతాను ఇప్పుడు మీ మధ్యకి వచ్చేస్తే మీరు ఏం చేస్తారు? సాతానే రాదండి, సాతాను సూచన ఇప్పుడు నేను చెప్పిందే. పెద్ద పూలు వచ్చేసింది ఇక్కడికి. పెద్ద పూలు చాలా కష్టం అండి. అది ఎక్కడో అడుగుల నుంచి రావాలి, ఎక్కడో తప్పించుకుని అలా జనసంచారంలో రావడం కూడా కొంచెం కష్టమే. కానీ పాము రావచ్చు కదా, పాము రావచ్చు కదండి. పెద్ద రాకపోవచ్చండి, చిన్న పాము, అది బుడత పాము కావచ్చండి. ఇక్కడ రండి, ఇక్కడ ఒక బుడత పాము వచ్చింది అనుకోండి, ఏమంటే ఏం చేస్తారు మన వాళ్ళంతా? పాములను అనగా దొరికేదని చెప్తున్న దేవుని పెట్టగా ఉన్న నీవు పాములు చూసి ఏం చేస్తావు? భయపడిపోతావు. దేవుని బిడ్డ, త్రొక్కే ధైర్యం దేవునికి ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన నీడను విశ్రమించినప్పుడు. ఆయన నీడలో ఉంటే పాములను సహితము నువ్వు అనగా దొరికేదవో. ఒక సమస్య, ఒక శోధన, ఒక దుఃఖము, ఒక బాధ సింహమోలే, నాగు పాములే నిన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా నీవు ఎలా ఉంటావు? ధైర్యంగా ఉండగలుగుతావు. దేవుని నీడలో ఉంటే. దేవుని నీడలో లేనప్పుడు నీకు ఎంత కూడా భయము ఆందోళన. ఏమవుతుందో ఏమైపోతానో, అగ్నిగుండంలో పడితే కాలిపోతాను కదా, మాడిపోతాను కదా. ఆ భయము షడ్రక్ మెషక్ అబేద్నెగోలో లేదా? లేదు. ఉందా? లేదు. మేము అగ్నిగుండంలో పడవేసిన రాజా, మాకు పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. కాపాడకపోయినను మాకు పర్వాలేదు, భయం లేదు, నో ఫియర్. కారణం వారు దేవుని నీడలో విశ్రమించువారు. ఇదిగో రాజుకు తప్ప మరెవరికి నువ్వు ప్రార్థన చేయడానికి వీళ్ళది ఎవరు కూడా.
చేసిన ఎడల వారిని ఏం చేస్తాం? సింహపు బోనులు వేస్తాం అని రాజాజ్ఞిగా ప్రకటించినప్పుడు ప్రార్థన చేస్తే సింహపు బోనులు పడేస్తారంటే ఆ సింహం నన్ను ఏమి చేయదా, నన్ను చీల్చి తినేదా అనే విషయం దానియేలుకు తెలుసా తెలియదా? తెలుసు. భయపడ్డా? భయపడలేదు. ఆయన సింహములు తినివేస్తాయేమో కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేం పర్వాలేదు. దేర్ ఈస్ నో ఫియర్. భయం లేదు అక్కడ. ఏం చేస్తాడు? నా దేవుని తప్ప మరెవరికి నేను ప్రార్థన చేయను. యెరూషలేము తలుపులు తెరిచి, కిటికీ తలుపులు తెరిచి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తీసుకుని వచ్చారు, సింహపూర్లో పడేస్తారు. దేవుడు సింహపూర్లో మోయించాడు. ఒక్కటి కూడా ఆయన ముట్టలేదు. ఆయన పాదం యొక్క పెంపుడు పులుడు వలె పట్టుకుపోయి పెంపుడు పిల్లులైపోయాయి పులుడు. ఏం పెట్టారు? నువ్వు త్రొక్కుతావు, విశ్వాసం ఉంచావు, సమస్యను ఎదుర్కొంటావు, ఆరోగ్యాన్ని జయిస్తావు, అనారోగ్యాన్ని జయిస్తావు. ఏమి భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. లేనిది దేవుడికి ఇస్తాడు. లేదని బాధ చెందకు. నాకు లేదు, అది లేదు, అందరికి ఉంది, నాకు లేదు అనుకోద్దు. దేవుడు నీకు తగిన కారణం ఇస్తాడు. ఆలస్యము దేవుడు చేస్తున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం దేవుడికి ఆశీర్వాదకరమైన కారణాన్ని నీలో పెట్టాడు. అబ్రహాముకు సంతానం ఇవ్వడానికి దేవుడు 100 ఏళ్ళు అతన్ని ఆఫ్ చేస్తాడు. అలాగా ఏమండి, ఇక మళ్ళా 100 ఏళ్ళకి వచ్చేస్తే ఇంకా ఏమైనా హోప్స్ ఉంటాయండి? ఏమి హోప్స్ ఉండవు. ఇంకేం పడతారండి? 30 సంవత్సరాలు దాటితే ఏమంటారు? ఇంకేం పడతారు కదా, పెళ్లి 10 ఏళ్ళు ఇంకేం పడతారు? ఇంకేం పడతారు అంటే క్లోజ్ అనుకుంటాం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. 75 సంవత్సరాల వయసులో దేవుడు దర్శించాడు అబ్రహాం, సంతానం ఇస్తానని చెప్పాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, 24 సంవత్సరాలు అయిపోయింది, అయినా లేదు. ఆయన వదిలిపెట్టాడు, దేవుడిని విడిచిపెట్టాడు, విశ్వాసం ఉంచాడు. ఆశీర్వాదకరమైన జనాంగములకు తండ్రి అయినటువంటి ఇస్సాకును జయించాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. యెహోవా నీడను విస్మరించేవారు ధన్యులు, మహోన్నతుని చాటును నివసించేవారు ధన్యులు, ఆయన నీడను విశ్రమించేవారు ధన్యులు. వారు పదమ సింహములను నాగుపాములను త్రొక్కెదరు. ఇంకా చదవండి వాక్యం. ఆయన నిన్ను కూర్చి ఇక్కడ కింద త్రొక్కెదవు, పదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. ఇంకా చాలా మంచి మాటలు ఉన్నాయండి. ఇక్కడ వరకు కాపుదల, 11వ వచనం వరకు నీకు కాపుదల ఇచ్చే దేవుడు. 91వ కీర్తన మోషే గారు రాస్తూ ఉన్నాడు. ఆయన చూచిన పొందిన అనుభవాన్ని రాస్తున్నాడు. మొదటిగా ఎక్కడ ఉన్నాడు అతను? అతని స్థానం ఎక్కడ ఉంది ఇప్పుడు చెప్పండి? దేవుని సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధిలో నిలిచిన వాడు ఆయన నీడలో విశ్రమిస్తున్నాడు గనక ఏ ప్రమాదము ఆయన దగ్గరికి రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూసినప్పుడు ఆయన ఆశీర్వాదంలో ది థర్డ్ పార్ట్ ఆఫ్ ది చాప్టర్ ఇస్ ద బ్లెస్సింగ్స్. ఆశీర్వాదాలు. ఏమిటి ఆశీర్వాదంలో? చూడండి. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను, అతన్ని హెచ్చిస్తాను. ఎందుకో తెలుసా? అతడు నా నీడను విశ్రమించి నన్ను ఎరిగిన వాడుగా ఉన్నాడు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కాలము మనం జీవిస్తున్న ఈ యొక్క మరి ఎదుగు పొదుగు లేని జీవితాలు ఏమున్నాయి ఏంటండి? మా ఉద్యోగాల్లో ప్రమోషన్ లేవండి, మా జీతాలు పెరగట్లేదండి. కాబట్టి ఎంత కష్టపడినా మా యజమానులు మాకు జీతం పెంచట్లేదండి. దేవుని బిడ్డరా, ఒకవేళ బాధపడుతున్నావేమో, నువ్వు దేవుని నీడనుంటే అన్నీ జరిగిపోతాయి. ఆయన నిన్ను కనపరుస్తాడు. అతను నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరుస్తాను. ఎవరిని కనపరిచాడండి అలాగా దేవుడు? బైబిల్లో వచ్చింది చెప్పండి. దేవుని నామమును ఎరిగిన వాడు కనుక అతను కనపరచబడ్డాడు. ఎవరు? ఒకరు చెప్పండి. మీరు చాలా మంది కనపరచబడ్డారు. ఒక వ్యక్తిని చెప్పండి. మీకు తెలుసు కదా బైబిల్.
బైబిల్లో కనపరచబడినవాడు. చెప్పండి, ఎవరు చెప్పలేరు? మీరు దావీదుని దేవుడు కనపరచలేదా? ఎక్కడుండి అక్కడ తీసుకెళ్ళాడు? గొర్రెల దొడ్డిలో పశువులు కాపరిగా ఉన్న వాడిని తీసుకుని వచ్చి పెద్ద దేవుని ఇశ్రాయేలు రాజ్యమునకు మహారాజు చేసేసాడు దేవుడు. ఎందుకు? అతడు ఆయన నామమును ఎరిగిన వాడు కనుక దేవుడు అతన్ని రాజుగా కనపరిచాడు. దేవుని నామమును ఎరిగిన వాడు కనుక గుంటలో పడవేయబడిన యోసేపు ఐగుప్తు దేశానికి 2వ రాజు అయిపోయాడు. దేవుని ఎరిగిన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా తలగా ఉంచుతాడు కానీ తోకగా వచ్చాడు. అమ్ముతున్నావు దేవుడు పెట్టేసి వచ్చాను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక, అతడు నా నీడను విస్తరించేవాడు కనుక, నా యొక్క రెక్కల చాటును నివసిస్తున్నటువంటి వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదని అంటున్నాడు. తర్వాత అతడు నా నామమును నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను? తప్పిస్తాను. ప్రతి ప్రమాదం నుండి తప్పిస్తాను. దేవుని ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తూ ఉంటాడు. నీకు ప్రమాదము కలుగుకుండా, నీ కాలికి రాయి తగులకుండా ప్రతి ప్రమాదం నుండి నిన్ను తప్పించడానికి దేవుడు ఏం చేస్తాడట? తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా, చూడండి 19:10 నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి దూతలకి ఆజ్ఞాపించేస్తాడు. ఎంత గొప్ప పాఠం కావండి. 2 చూడండి, దేవుని చేత సూచించబడిన 2 ఏంటంటే దూతలు, మనుషులు. దేవుడు ఎవరెవరు సృజించాడు? దూతలను, మనుషులను. వీరిద్దరికి ఒకే పని అప్పగించాడు. ఏంటి పని? ఆయన నామమును స్తుతించడం, ఆయన్ని స్తుతించడం, స్తుతులు పలుకుతూ ఆయన్ని ఘనపరచడం. ఇదే మన పని. ఈ పనిని తూచ తప్పకుండా చెల్లిస్తున్న వారు దేవదూతలు, అస్సలు పాటించిన వాళ్ళు మనుషులు. అయినప్పటికీ దేవుడు మనుషులను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనుషులకు సేవ చేసేటటువంటి పనిని ఎవరికి అప్పగించాడని? దూతలకు అప్పగించాడు. అంటే మనుషుల కన్నా దేవుడు, దూతల కన్నా మనుషులను ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. ప్రేమించే వారిని మనం ఏం చేస్తాం? మనల్ని ప్రేమించే వారిని మనం ఏం చేస్తాం? ద్వేషిస్తూ ఉంటాం. చాలా మంది ప్రేమించే వాళ్ళని ద్వేషిస్తారు. మనం ఎవరిని ప్రేమిస్తే వాళ్ళే మనం తిడతారు. ఏమండి? ప్రాణం పట్టండి. ఎంత ప్రేమించాలో అని నీకు తెలియదా? ఆ మనిషి అంత మాటల్లో తెలిసే నన్ను దేవుడు ప్రేమించే వారిని ద్వేషించే వారిగా ఉంది ఈ లోకం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన దూతలకు సహితము మనకు సేవలు చేసేటటువంటి అధికారాన్ని మనకిచ్చినప్పుడు, వారిని అందుకొరకు నియమించినప్పుడు మనం దేవుని ఎంతగా స్తుతించాలో ఆలోచించేయండి. నీకు పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించున్నాడు. నిన్ను తప్పిస్తాడు. నీవు ప్రేమించుతున్నావు. నువ్వు దేవుని ప్రేమించిపెట్టుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇన్ని ఆశీర్వాదాలు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడైందును, అతన్ని నిలిపించి అతని గొప్ప చేసేదను. ఏం చేస్తాడండి? తెలుసండి అమ్మగారు, రత్నం గారు, దీర్ఘాయు అంటే ఏంటో తెలుసండి మనకి? ఏంటంటే దీర్ఘాయు అంటే ఎక్కువ కాలం బ్రతకడం. ఏంటి బాబాయ్ నన్ను ఇంతలా బతికించారు దేవుడు, తీసుకుపోతే వాడు ఈ బాధలు పడకపో అనుకుంటుంటారు కొంతమంది. గాలి దేవుడు కదా దీర్ఘకాలం బ్రతకడం అనేది దర్శనం. అది ఒకవేళ శ్రమతో కూడింది, లోకంలో కొంచెం ఆల్రెడీ సమస్య వస్తూ ఉంటుంది పెద్దకాలం అయినప్పుడు. కానీ ఎక్కువ కాలం బ్రతకడం అనేది అది దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం. బ్రతకాలని చాలామందికి ఉంటుంది, కానీ కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోతున్నారు దేవుని సన్నిధికి. అయ్యో కుర్రాడు, నేను అక్కడ చూసానేమో దుర్గారావా దుర్గాప్రసాద్
సంవత్సరాలు ఏదో ఉండే జగన్నాథపూర్లో మా చాకలింటికి వెళ్ళి వస్తుంటే చిన్న కుర్రోడికి ఎంత వయసు మహా అయితే 19-20 మధ్యలో ఉంటాయి. సరిగ్గా మీ సపోర్టాలకి అది పెట్టేసి కింద ఐ మిస్ యూ రా దుర్గా అని పెట్టారు. కింద పెద్ద కటౌట్లు పెట్టేశారు ఫ్రెండ్స్. పెట్టేసి మిస్ యూ అని పెట్టారు. వాడు కూడా మరి ఇంకా చాలా కాలం బ్రతకాలని అనుకుని ఉంటాడు. కానీ ఏమైంది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. నీవు దీర్ఘాయువు పొందుకోవాలి అనేది ఇది దేవుని ఆశీర్వాదం. వృద్ధాప్యములో చనిపోయాడట. ఎవరు? బహుకాలం గడిచి బహువృద్ధులైపోయి చనిపోయాడట. అబ్బాయి చాలా కాలం బ్రతికాడు. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికున్నాడు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పగలరు? ఎక్కువ ఆయుష్ పొందుకున్నాడు మన బైబిల్ గ్రంథంలో. ఎక్కువ సంవత్సరాలు బ్రతుకున్నాడు చెప్పండి? మతుషల. ఎవరు? మతుషల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని? 969 సంవత్సరాలు. అలాగనే తగ్గి ఇక్కడికి వచ్చేటప్పటికి 90 అధ్యాయంలోకి వచ్చేటప్పుడు మోషే గారు రాశారు, మా దినములు 60 సంవత్సరములు, మా వయస్కాలం 70 సంవత్సరాలు. చూడండి 90 అధ్యాయం 10 వచనంలో, అధిక బలమున్న ఎడల 70 సంవత్సరములను అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమని చెప్పినాడు. 90-10లో ఎంతకు వచ్చిందండి? 70 సంవత్సరాలు. ఈ బైబిల్కి రాయలు ఆపేశారు కాబట్టి ఆ 70 సంవత్సరాలతో ఆపారండి. ఇప్పుడు కానీ ఇంకా బైబిల్ రాస్తూ ఉంటే మా ఆయుష్కాలకి 50 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 55 సంవత్సరాలు అని రాసినేమో. అంతే కదండి. 50 చుట్టూ కలిసి వెళ్ళిపోతున్నాయి, పళ్ళు వెళ్ళిపోతున్నాయి, తన చుట్టూ వేసిపోతుందని అయిపోతున్నాయి. కానీ కలచుడు, రకరకాల కలచుడు. చదివేటప్పుడు ఒకట కాబట్టి చదివేటప్పుడు ఒకటే, డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకటే, ఇలాగ రకరకాల కలచుడు. 3-4 వాడతారు. ఒక్కొక్కరు కలచుడు కనబడుతుంది. దగ్గరికి ఒకటి, దూరానికి ఒకటి, మధ్యలో ఒకటి, ఇలా వాడుతున్నారు కలచుడు. అన్నీ పోతున్నాయి. 50 వచ్చినప్పుడు ఇంకేం లేదు. 60 వచ్చినప్పుడు భయం తీసుకుంటే చౌభయం వచ్చేస్తుంది. 60 సంవత్సరాలకి చౌభయం మేము ఉంటామో చచ్చిపోతున్నాం. నేను ఎప్పుడు అమ్మగారికి పోగలేదు. దేవిస్తాం. అయితే దేవుడు బిడ్డరా, భయం అనేది వెంటాడుతుంది. కానీ దీర్ఘాయువు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఎరిగి అతనికి నేను దీర్ఘాయువు ఇస్తాను, అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపించదని దేవుడు చెప్తున్నాడు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం చూస్తే దేవుడు బిడ్డరా మోషే జీవితంలో నెరవేరాయి. ఈ ఆశీర్వాదాలన్నీ మోషే జీవితంలో నెరవేరాయి. అతడు ఎక్కడ జీవించాడు? ఫరో రాజ్యాధికారంలో ఉండడం కన్నా, ఫరో రాజు కుమార్తెగా ఉండడం కన్నా, ఫరో దేశానికి రాజు అవ్వడం కన్నా, నా ప్రజల యొద్ద ఉండడం, నా ప్రజలకు సేవ చేయడం మంచిది అని ఐగుప్తు నుండి పారిపోయి వచ్చేసాడు. దేవుని నీడలో విశ్రమించాడు, మహోన్నతుని సాటున నివసించాడు కనుక అతడు ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. ప్రాణభయం నుండి తప్పించాడు దేవుడు. మరి ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది అతని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఎంతగానో కాపాడాడు. దేవుడు బిడ్డరా, అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని మోషే పొందుతూ 91 కీర్తన రాశాడు. దేవుడు బిడ్డరా, 91 కీర్తన యొక్క మర్మము మనం తెలుసుకున్నాం. చదువుకుంటూ పోతే అక్షరార్థంగా మనకి ఏమర్థం, ఏమర్థం కాదు. కానీ విభజించి చదివితే దీంట్లో 3 విభాగాలు కనిపించాయి. మొదటిది మనం ఉండవలసిన స్థానం, మనం ఉండాల్సినటువంటి స్థానం, పొజిషన్. ద సెకండ్ వన్ ఈజ్ ప్రొటెక్షన్, అంటే కాపుదల. దేవుని కాపుదల మన మీద ఎలా ఉంటుంది? నీడలో ఉన్నప్పుడు దేవుడు మనం ఎలా కాపాడతాడు? ఆయన నీడలో ఉంటే. మూడవదిగా ఆయన నీడలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఈ 3 మోషే పొందుకొని కీర్తన రాస్తున్నాడు. ఆ 3 ఆశీర్వాదాలు మూడు ఒకటి చేసి ఒకటి చేయకుండా లేవు. ముందు ఫస్ట్ వన్ నీవు చేయాల్సింది ఏంటంటే, మొదట ఆయన నీడకు వచ్చేయి.
ఇంకా నువ్వు ఐగుప్తు నీడకు పరిగెడుతున్నావేమో, ఐగుప్తు నీడలో ఉండిపోయావేమో, ఇంకా పాపపు నీడలోనే ఆనందిస్తున్నావేమో, వచ్చేయి, బయటకు వచ్చేయి. దేవుని నీడకు రా. నీవే నా కేడము, నా ఆశ్రయము, నా దుర్గమైనావు దేవా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నీడలోకి రా. దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, ప్రతి ఆశీర్వాదానికి ఇస్తాడు, దీర్ఘాయునికి ఇస్తాడు, మంచి ఆరోగ్య శక్తి బలమిస్తాడు దేవుని బిడ్డగా. కాబట్టి మోషే వలె మనం కూడా దేవుని నీడను శ్రమించి ఆయన పొందినటువంటి ఆశీర్వాదాలు మనం కూడా పొందడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిందాక ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ మహాప్రేమ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, మరి నాయన ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి ప్రభా నీ జీవవాక్కులను నాయన మాకు వినిపించి జీవాహారంతో మమ్మల్ని ప్రభా తృప్తిపరిచిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన వాక్యమును మా జీవితాల్లో ఫలింప చేయండి నాయన, అభివృద్ధి కలుగు చేయండి నాయన. నీ కొరకు తండ్రి ఆత్మ ఫలములు ఫలించి వారిగా వాక్యానుసారంగా జీవించి లోకంలో నీకు సాక్షులుగా జీవించే కృప భాగ్యము మాకు దయచేయమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడు యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.